ఒక దేశాన్ని రక్షించాల్సిన సైన్యమే సొంత పౌరులపై పడి కొడుతుంటే అంతకంటే దారుణమైన సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇంకేముంటుంది చెప్పండి. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న కర్మ ఇదే. రీసెంట్ గా బలూచిస్తాన్ లోని జివ్నీ ఏరియాలో బిఎల్ఏకి చెందిన మోస్ట్ డేంజరస్ డెడ్లీ వింగ్ మజిద్ బి గ్రేడ్ నెక్స్ట్ లెవెల్లో విధ్వంసానికి ప్లాన్ చేసింది. ఏకంగా పాకిస్తానీ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ నే టార్గెట్ చేస్తూ ఆర్డీఎక్స్ లాంటి హెవీ ఎక్స్ప్లోజివ్ తో నింపేసిన ఒక సూసైడ్ కార్ తో దూసుకొచ్చారు. ఒక్కసారిగా భూమంటూ లేపేశారు. ఆ బ్లాస్ట్ ఏ రేంజ్ లో ఉందంటే అంత పెద్ద బిల్డింగ్ కాస్త సెకండ్ల వ్యవధిలో ప్యాకప్ అయిపోయి కేవలం ఒక శిథిలాల కుప్పలా మారిపోయింది. ఈ దెబ్బకి అక్కడికక్కడే 30 మంది పైగా పాకిస్తానీ కోస్ట్ గార్డ్ సోల్జర్స్ అండ్ ఆఫీసర్ స్పాట్ డెడ్. నిజానికి జివ్నీలో ఈ రేంజ్ విధ్వంసం జరగడానికి జస్ట్ వారం రోజుల ముందే పాకిస్తాన్ కి ఫైనాన్షియల్ హబ్ అయిన కరాచీ సిటీ నడిబొడ్డున వీళ్ళకి మైండ్ బ్లోయింగ్ షాక్ తగిలింది. తిరుగుబాటుదారులు అంటే కేవలం మారుమూల పర్వతాల్లో దోకనే లోకల్ గూండాలు అంటూ బిల్డప్ ఇచ్చిన పాకిస్తాన్ ఆర్మీ నోళ్లు మూయిస్తూ ఏకంగా కరాచీలోని పాకిస్తానీ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ పైనే అటాక్ చేశారు. దీనితో మోస్ట్ సెక్యూర్డ్ అనుకునే మెట్రో సిటీస్ లోకి కూడా తిరుగుబాటుదారులు ఎంత ఈజీగా ఎంటర్ అవ్వగలరో, మిలిటరీ బేస్లను ఎలా కొట్టగలరో క్లియర్ కట్ గా ప్రూవ్ అయిపోయింది. ఇక దురేష్ తహసీల్ లో అయితే పాక్ ఆర్మీకి అంతకంటే ఘోరమైన ఇన్సల్ట్ జరిగింది. అక్కడ తెహ్రీకే తాలిబాన్ ఫైటర్స్ డైరెక్ట్ గా ఆర్మీ పోస్ట్ పై పడి దాన్ని కంప్లీట్ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఈ ఫైటింగ్ లో 9 మంది పాక్ సోల్జర్స్ పీలికలైపోగా ఉమర్ నియాజ్ అనే కానిస్టేబుల్ ని టీటీపీ సజీవంగా బంధించి ఈ సీన్ అంతా హై క్వాలిటీ వీడియో తీసి మరీ ఇంటర్నెట్ లో వదిలారు. పరిస్థితి ఎంత దారుణంగా తగలబడినా పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ లీడర్స్ మాత్రం తమ చెత్త వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పబ్లిక్ కి ఇంకా నాన్ స్టాప్ గా అబద్ధాలు చెబుతూ పక్కా ఫేక్ నేషనలిజం తో జనాల్ని డైవర్ట్ చేయడం ఇక్కడ కామన్ అయిపోయింది. రీసెంట్ గా అటావుల్ అత్తరార్, ముసద్దిక్, మసూద్ మాలిక్ లాంటి పాక్ టాప్ మినిస్టర్స్ హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టేసి మా వీర సైన్యం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దాటి దూసుకెళ్లిపోయింది, అక్కడ ఉగ్రవాదులు గుండెల మీద భారీ సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని కోలుకోలేని దెబ్బ తీసిందంటూ తెగ కలరింగ్ ఇచ్చుకున్నారు. కట్ చేస్తే తెర వెనక అసలు కథ వేరేలా ఉంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోని పాక్టియా రీజియన్ లోకి ఎంటర్ అయి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది నిజమే, కానీ అక్కడ ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు. వీళ్ళు వేసిన బాంబులు వెళ్లి ఒక సాధారణ ఆఫ్ఘన్ పౌరుడి ఇళ్ల మీద పడటంతో అందులో ప్రశాంతంగా నిద్రిస్తున్న 18 మంది అమాయక మహిళలు, పిల్లలు బలయ్యారు. పాకిస్తాన్ ఏ ఏరియా మీదైతే బాంబులు వేసిందో అది సేమ్ టు సేమ్ సిరాజుద్దీన్ హక్కానీ అడ్డా. అవును, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ గా వెలిగిపోతున్న అదే హక్కానీ. ఒకప్పుడు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ వీళ్ళని తమ సొంత మనుషుల్లాగా మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్స్ గా చూసుకుంటూ అమెరికాని దెబ్బ కొట్టడానికి నాన్ స్టాప్ గా ఫండ్స్, వెపన్స్ సప్లై చేసి మరీ పెంచి పోషించింది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఎంత దారుణంగా రివర్స్ అయిందంటే తాము పెంచిన ఉగ్రవాదుల ఏరియాలోకి వెళ్లే వాళ్ళపైనే వీళ్ళు బాంబులు వేయాల్సిన గతి పట్టింది. ఈ దెబ్బతో ఆఫ్ఘన్ తాలిబాన్లకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న రిలేషన్స్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయి. వీళ్ళ ఎయిర్ స్ట్రైక్స్ కి రివెంజ్ ఆఫ్ఘన్ ఆర్మీ, టీటీపీ ఫైటర్స్ ఇద్దరు బోర్డర్ లో ఒకటైపోయి పాకిస్తాన్ మిలిటరీ బేసులపై హెవీ ఆర్టిలరీతో దుమ్ము లేపేశారు. ఈ తింగర వేషాల వల్ల పాకిస్తాన్ కి సాధించింది ఏమీ లేదు సరికదా, రోజు సరిహద్దుల నుండి తమ సోల్జర్స్ శవాల పెట్టెలను లెక్క పెట్టుకోవడం మాత్రమే మిగిలింది. ఇక వీటన్నింటినీ పక్కన పెడితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ మాత్రం దేశం తగలబడుతున్న కోట్లలో జీతం లాగుతూ ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ మళ్ళీ 1971 లాగా ముక్కలు కాబోతుందా అనే డౌట్ ప్రతి ఒక్కరి మైండ్ లోనూ తిరుగుతుంది. ఇప్పుడు గ్లోబల్ మీడియా అంతా ఇదే హాట్ టాపిక్. హిస్టరీ రిపీట్స్ అన్నట్లు 1971లో ఇలాంటి అహంకారంతోనే కదా ఈ పాకిస్తాన్ యూనిటీ దెబ్బతిని ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ గా మారి వీళ్లకు గట్టి షాక్ ఇచ్చింది. జరుగుతున్న సీన్లు చూస్తుంటే పాకిస్తాన్ మళ్ళీ అదే వినాశనం వైపు ఎక్స్ప్రెస్ స్పీడ్ తో దూసుకెళ్తున్నట్టు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ప్రస్తుతం పాకిస్తాన్ గవర్నమెంట్ కి తమ సొంత దేశంలో దాదాపు 60% భూభాగంపై అసలు కంట్రోలే లేదు. అక్కడ అంతా లోకల్ తిరుగుబాటులదే రాజ్యం. పాకిస్తాన్ లో ఏరియా వైజ్ చూస్తే బలూచిస్తాన్ చాలా పెద్ద రీజియన్. ఇప్పుడు ఆ బలూచిస్తాన్ తో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చాలా జిల్లాలు కంప్లీట్ గా బిఎల్ఏ, టీటీపీ కంట్రోల్ లోకి వెళ్ళిపోయాయి. అక్కడ పాకిస్తాన్ రూల్స్ అండ్ లాస్ అస్సలు కనపడవు. కేవలం ఆ రెబెల్ గ్రూప్స్ ఆర్డర్స్ మాత్రమే చెల్లుతాయి. సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే బలూచిస్తాన్ క్యాపిటల్ క్వేటా గురించి చెప్తూ అక్కడి టాప్ లీడర్స్ మౌలానా ఫజలుర్ రెహమాన్ కెమెరా ముందే ఓపెన్ గా ఒక షాకింగ్ నిజం ఒప్పుకున్నాడు. అదేంటంటే క్వేటా సిటీలోని మిలిటరీ కంటోన్మెంట్ చీఫ్ మినిస్టర్ హౌస్ మినహాయిస్తే మిగతా సిటీ మొత్తం తిరుగుబాటుదారుల భయంతో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేసే సాహసం చేయలేడట. అక్కడ పాక్ జెండా ఎగరేయడం అంటే డైరెక్ట్ గా డెత్ వారెంట్ రాసుకున్నట్టే.
ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జియో న్యూస్ జర్నలిస్ట్ హమీద్ మీర్ కి తను పిఎం కాకముందే ఆయన ఓపెన్ గా ఏం చెప్పాడంటే సొంత దేశ పౌరులనే F-16 ఫైటర్ జెట్స్ గన్ షిప్ హెలికాప్టర్లతో బాంబులు వేసి చంపిన ఏకైక చెత్త మిలిటరీ ప్రపంచంలో ఇదొక్కటే అంటూ పాక్ ఆర్మీ పరువు తీసేశాడు. ఇప్పుడు అదే అక్షరాల నిజమవుతుంది. ఒకప్పుడు మహమ్మద్ అలీ జిన్నాని గుడ్డిగా నమ్మి బలూచిస్తాన్ కాస్త పాకిస్తాన్ లో కలవడానికి మెయిన్ రీజన్ అయిన మోస్ట్ పాపులర్ బలూచ్ లీడర్ నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తీని అదే పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆర్మీ ఫైటర్ జెట్స్ తో బాంబులు వేయించి మరీ దారుణంగా చంపేశాడు. ఇలా దేశం కోసం నిలబడిన సొంత లీడర్లనే పాక్ ఆర్మీ టార్గెట్ చేసి కథం చేయడం మొదలు పెట్టాక బలూచిస్తాన్ జనాల గుండెల్లో రగిలిన ద్వేషం అనే మంట ఇప్పటి వరకు చల్లర్లేదు సరికదా. ఇప్పుడది ఒక రేంజ్ లో కంట్రోల్ చేయలేని బిగ్గెస్ట్ రెబలియన్ లా మారిపోయింది. అందుకే ఈ రోజు బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కామన్ పీపుల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మేం చావడానికైనా రెడీ, కానీ ఆ చెత్త పాకిస్తాన్ ఆర్మీ ఆ పంజాబీ లీడర్స్ బానిసత్వాన్ని మాత్రం చచ్చినా భరించమంటూ ఓపెన్ గా రివోల్ట్ స్టార్ట్ చేశారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాద ప్రభావానికి అత్యధికంగా గురవుతున్న దేశాల జాబితాలో అది టాప్ లో నిలిచి ఒక చెత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసుకుంది. అక్కడ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 1034 మార్కుని దాటేసింది. పాకిస్తాన్ కి చెందిన పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వంటి ప్రముఖ థింక్ ట్యాంకులు వెల్లడించిన డేటా ప్రకారం ఉగ్రవాదుల ప్లాన్ ఇప్పుడు మారిపోయింది. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు అమాయక ప్రజలు కాదు, డైరెక్ట్ గా ఆర్మీ మరియు పోలీస్ ఫోర్సెస్. ఒక సంవత్సరంలో జరిగిన మొత్తం మరణాల్లో 437 మందికి పైగా కేవలం భద్రతా దళాలు మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులే ఉండటం పాక్ మిలిటరీ ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్థం పడుతుంది. ఇలా చనిపోతున్న వాళ్ళలో నార్మల్ సోల్జర్స్ తో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, లోకల్ పోలీసులు, పారామిలిటరీ జవాన్లు కూడా ఉన్నారు. దీన్ని బట్టి బోర్డర్ లో డ్యూటీ చేసే తమ సొంత సైనికులకే కనీసం సెక్యూరిటీ ఇచ్చుకోలేనంత వర్స్ట్ గా పాక్ ఆర్మీ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అక్కడ టెర్రర్ అటాక్స్ గ్రాఫ్ ఎలా ఉందంటే ఏటేటా ఏకంగా 34% చొప్పున భారీగా పెరుగుతూ పోతుంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 698కి పైగా ఉగ్రవాద దాడులు నమోదయ్యాయంటే ఆ దేశం ఎంతలా తగలబడిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2025 చివరి క్వార్టర్ లెక్కలు చూస్తే అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ చాలా ఘోరంగా పడిపోయింది. వైలెన్స్ రేంజ్ ఒక్కసారిగా 46 నుండి 58% పెరిగిపోయింది. ఇందులో ఎప్పట్లాగే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రీజియన్స్ దారుణంగా బలైపోయాయి. ఇక 2026 స్టార్టింగ్ అయితే వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ డిజాస్టర్ లా మారింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లోని వేర్వేరు ఏరియాల్లో ఒకేసారి కోఆర్డినేటెడ్ అటాక్స్ చేయడంతో జస్ట్ ఒక్క రోజులోనే 22 మంది సెక్యూరిటీ పర్సనల్ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. పైగా కొంతమంది సోల్జర్స్ ని రెబల్స్ కిడ్నాప్ కూడా చేసేశారు. అసలు హై సెక్యూరిటీ జోన్ అయిన ప్రొవిన్షియల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఉగ్రవాదులు ఈజీగా చొరబడి ఓపెన్ గా కాల్పులు జరిపారంటే వీళ్ళ భద్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘోరంలో 3 పాకిస్తానీ రేంజర్స్ స్పాట్ డెడ్ అయ్యారు. ఇక పాకిస్తాన్ సైన్యం మీడియా వింగ్ ISPR డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పే లెక్కలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళంటా ఏడాదికి ఏకంగా 75,170కి పైగా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ చేస్తున్నారట. రోజుకి ఇన్ని వందల ఆపరేషన్స్ చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకుంటున్నా కనీసం ఒక్క సూసైడ్ అటాక్ ను కూడా ఆపలేకపోతున్నారు. పైగా తమ సొంత మిలిటరీ బేస్లను కూడా కాపాడుకోలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇన్సల్ట్ ఇంకేముంటుంది? పాకిస్తాన్ ఆర్మీకి కలలో కూడా ఊహించని మోస్ట్ డేంజరస్ నైట్ మేర్ ఇప్పుడు రియాలిటీ అయిపోయింది. ఎందుకంటే అసలైన మతాన్ని నమ్మకుండా కేవలం తమ ల్యాండ్ ఫ్రీడమ్ కోసం పోరాడే సెక్యులర్ గ్రూప్ BLA ఒకవైపు, మరోవైపు పక్కా ఇస్లామిక్ టెర్రర్ ఆర్గనైజేషన్ అయిన TTP, ఈ రెండు తమ పాత గొడవలన్నింటినీ పక్కన పెట్టేసి పాక్ ఆర్మీని పాతరేయడానికి చేతులు కలిపేసి ఒక గట్టి స్ట్రాటజిక్ ఎలియన్స్ సెట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు గ్రూపులు కలిసి పక్కా ప్లానింగ్ తో డబుల్ అటాక్ మోడ్ ఆన్ చేశాయి. ఒకరికొకరు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ వెపన్స్ షేర్ చేసుకుంటూ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. TTP బలూచిస్తాన్ లోకి చొరబడి పోలీస్ స్టేషన్లను కబ్జా చేస్తుంటే ఇంకోవైపు BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఖైబర్ పఖ్తుంఖ్వా బోర్డర్ లో దూరి పాక్ సోల్జర్స్ ని ఏరి పారేస్తుంది. అయినా పాకిస్తాన్ కి ఎప్పుడూ ఒకటే ఏడుపు. తమ దేశంలో చనిపోతున్న సైనికులను, ఆఫీసర్లను ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వాళ్లే చంపుతున్నారంటూ గ్లోబల్ స్టేజ్ పై ఎప్పుడూ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ చెత్త సాకును అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ గవర్నమెంట్ దాదాపు 20 లక్షల మందికి పైగా అమాయక ఆఫ్ఘన్ రెఫ్యూజీలను దేశం నుండి దారుణంగా తరిమేసింది. చట్టం పేరు చెప్పి అక్కడి ఆర్మీ ఆ పేదవాళ్లు ఏళ్ల తరబడి కష్టపడి సెట్ చేసుకున్న బిజినెస్లు, షాపులు, హోటళ్లు, కార్లను కూడా లాక్కుని వాళ్ళని జైళ్లలో పడేసి మరీ
మరి తమ కక్కుర్తి బుద్ధిని బయట పెట్టుకుంది. అయినా ఆఫ్ఘన్లను దేశం నుండి గెంటేసినంత మాత్రాన పాకిస్తాన్ లో ఆర్మీ కెప్టెన్లు, మేజర్లు, సోల్జర్ల హత్యలు ఏమైనా ఆగాయా అంటే అస్సలు లేదు. కోహట్, బజోర్ లాంటి ఏరియాల్లో ప్రతిరోజు లాన్స్ నాయకులు, పోలీస్ ఆఫీసర్లపై నాన్ స్టాప్ గా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఇది పక్క దేశాల విదేశీ కుట్ర కాదని పాకిస్తాన్ లోని పబ్లిక్కే అక్కడి చెత్త మిలిటరీ గవర్నమెంట్ పై తిరగబడి ఆయుధాలు పట్టిందని క్లియర్ కట్ గా ప్రూవ్ అయిపోయింది. ప్రజెంట్ పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ రేంజ్ ఎంతంటే కేవలం క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ లోని కొన్ని వీధులు గవర్నమెంట్ ఆఫీసులకే పరిమితమైపోయింది. అంతకు మించి దాటితే ఆయన మాట కనీసం ఒక వీధి కుక్క కూడా విందు. ఇలాంటి చేతకాని హోమ్లెస్ లీడర్స్ మళ్ళీ టీవీల్లోకి వచ్చేసి మేము ఇండియా చేతులు నరికేస్తాం, కాళ్ళు విరగొట్టేస్తామని మైకులు పట్టుకుని బిల్డప్లు ఇస్తుంటే వీళ్ళ కామెడీ చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని మరీ నవ్వుకుంటుంది. తమ సొంత గడ్డపై ఉన్న ఒక చిన్న కోస్ట్ గార్డ్ ఆఫీస్ ని, అందులోని సోల్జర్స్ ని కనీసం కాపాడుకోలేని ఒక చేతకాని దేశం ఇంకా ఎంతకాలం ఈ న్యూక్లియర్ బాంబు భయాన్ని చూపిస్తూ ప్రపంచాన్ని బెదిరించి తనను తాను రక్షించుకోగలదో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ మోస్ట్ హిలేరియస్ మ్యాటర్ ఏంటంటే నార్మల్ గా ప్రపంచంలో కొందరికి అక్రమ సంతానం ఉంటారు, కానీ ఈ పాకిస్తాన్ ఉందే ఇది ప్రపంచంలోనే ఏకైక వింత దేశం. ఎందుకంటే ఇది తమ స్వార్థం కోసం చాలా మంది ఫేక్ ఫాదర్స్ ని క్రియేట్ చేసుకుంది. కొన్నిసార్లు అరబ్ దేశం నుండి వచ్చిన మహమ్మద్ బిన్ కాసిం ని తమ తండ్రి అంటారు. ఇంకొన్నిసార్లు తమ సొంత పూర్వీకులపైనే దాడులు చేసి ఎక్కడి సంపదను దోచుకెళ్లిన గజ్నీ, గోరీ, అహ్మద్ షా అబ్దాలీ లాంటి విదేశీ దురాక్రమణదారులను గ్రేట్ హీరోలుగా ఫీల్ అయిపోతూ వాళ్ళ పేర్లని తమ మిస్సైల్స్ కి పెట్టుకుని తెగ మురిసిపోతూ ఉంటారు. ఇలాంటి పిచ్చి హిస్టరీని మోస్తూ ఇప్పుడేమో కరెంటు సిచ్యువేషన్ లో తమని తాము కాపాడుకోలేక కంప్లీట్ గా తమ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ పాదాల చెంత చేరి దేశాన్ని మరింత నాశనం చేసుకుంటున్నారు. తమ రియల్ హిస్టరీని, జాగ్రఫీని, కల్చర్ ని గౌరవించకుండా ఇలాంటి ఫేక్ ఐడెంటిటీలతో బ్రతికే ఏ దేశానికైనా చివరికి ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ వస్తుంది. నేటి పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి తానే తవ్వుకున్న గోతిలో పడి కంప్లీట్ గా చిక్కుకుపోయింది. ఈస్ట్ వైపు చూస్తే ఇండియాతో ఉన్న రిలేషన్స్ అన్ని ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. వెస్ట్ వైపు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ దానికి పర్మనెంట్ ఎనిమీగా మారిపోయింది. ఇక దేశం లోపల చూస్తే బలూచిస్తాన్, పష్తూన్, సింధీ ప్రజలంతా కలిసి ఈ చెత్త ఆర్మీకి వ్యతిరేకంగా ఓపెన్ రివోల్ట్ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ కేవలం ముక్కలయ్యే స్టేజ్ లో మాత్రమే లేదు, అది చాలా స్పీడ్ గా ఒక భయంకరమైన సివిల్ వార్, అంతర్గత యుద్ధం వైపు దూసుకెళ్తుంది. ఇక ఆ నరకం నుండి బయటపడటం వాళ్ళ వల్ల అస్సలు కాదు. అట్టర్ ఫ్లాప్ అయిన ఈ ఫెయిల్డ్ స్టేట్ ఫ్యూచర్ లో ఇంకెన్ని ముక్కలు కాబోతుందో, అసలు ఈ దేశం అని పిలువబడేది ఇంకా ఎంతకాలం మనుగడ సాగిస్తుందో వేచి చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరి పాకిస్తాన్ కు పట్టిన ఈ కర్మ, అది ఎదుర్కొంటున్న ఈ ఘోరమైన సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.